నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం నిర్వహించారు. నంద్యాల మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్ప యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. డెవలపర్స్ కర్నూలు వారికి పనులు అప్పగించడం జరిగింది. అజెండాలో మొత్తం 40 అంశాలు పేర్కొనగా అందులో 38 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. 34, 35వ అంశాలైన సాదిక్ నగర్ సీసీ రోడ్లు మరియు డిజిటల్ మ్యాపింగ్ కు సంబంధించిన అంశాలపై వాదోపవాదాలు కొనసాగడంతో వాటిని రద్దు చేశారు. వాహనాల వినియోగం ఖర్చుల వివరాలపై స్పష్టత ఇవ్వాలని, ప్రజలకు పారదర్శకంగా కనిపించే విధంగా నివేదికను సమర్పించాలని అధికారులను చైర్పర్సన్ మాబునిసా ఆదేశించారు. నీటి కుళాయి పన్నులు అధికంగా వసూలు చేస్తున్నారని స్థానిక కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్ సమావేశంలో తీసుకుని వచ్చారు. కింద గోడౌన్ ఉంది అధ్యక్ష, వాళ్ళ షాప్ కు సంబంధించిన సరుకులు పెట్టుకుంటారు, కింద పైన వాళ్ళు కాపురం ఉంటున్నారు. వాళ్ళ ఇంటికి 1,09,000 రూపాయలు మీటరు మన ఇది కుళాయి పన్ను వేశారు అధ్యక్ష. అంటే కమర్షియల్ గా, అంటే రెసిడెన్షియల్ హౌస్ గా ఉన్నాడు. మనం చూడాలి కదా అధ్యక్ష. ఒక నోటీస్ చేత పంపించేసి తర్వాత తీసుకొని రండి చూద్దామంటే ఏంది అధ్యక్ష? కింద ఓనర్ షాప్ పెట్టుకున్నాడు ఇంకో షాప్ లో, దానికి కుళాయి కనెక్షన్ కూడా లేదు అధ్యక్ష. డైరెక్ట్ కనెక్షన్ పైకి వాళ్ళ ఇంటికి ఉంది. పైన తను కాక ఒక 2 రూములు ఒక అధ్యక్ష ఇచ్చాడు, దానికి 45,000 రూపాయలు ఫైన్ వేశారు అధ్యక్ష. అంటే పబ్లిక్ నుంచి మనం పిండి వసూలు చేయడానికి ఉన్నాము మున్సిపాలిటీ అనేది అర్థం కావట్లేదు. అలా నా వార్డులో నేను ఈ విషయాన్ని వాళ్ళ నోటీస్ కూడా తీసుకుపోతుంటే వాటి గురించి యాక్షన్ తీసుకోవడం లేదు కదా అని అంటున్నారు. కానీ వాళ్ళు అయితే పబ్లిక్ భయభ్రాంతులకు గురవుతారు కదా. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బొగ్గులేని వాసులకు ఇచ్చిన ఇంటి పట్టాల ప్రకారం స్థలాలు చూపించి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. చిన్న ఆసుపత్రిలో సిబ్బంది కొరత వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కౌన్సిలర్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్ష, బొగ్గులైన వాళ్ళకి ఇళ్ల ప్లాట్లు ఇస్తారని మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసి ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదంట. వాళ్ళు నిన్నొచ్చి అడుగుతున్నారు అధ్యక్ష. దీనికోసం మీ ద్వారా నేను ఎంఈ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఓకే అండి, ఆల్రెడీ మనం ఇక్కడ బొగ్గులైన వాళ్లకు ఇంటి స్థలాలకు ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎలక్షన్స్ కోడ్ దాని వల్ల చాలా వేరే వేరే విధంగా అక్కడ చెట్లు మొల్చడము, తర్వాత కొంతమంది పంట పొలాలు వేయడం జరిగింది. కానీ వాళ్ళు నష్టపోతారనే ఉద్దేశంతో వాళ్ళకి కొద్దిగా టైం ఇచ్చి అక్కడ తర్వాత క్లీన్ చేయించాలనుకున్నాము. కానీ 1 or 2 days ముందరనే మాకు అక్కడ పంటలన్నీ కోత కోయడం జరిగింది. మనము నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని చెప్పి నేను ఆల్రెడీ కమిషనర్ గారి దృష్టికి, టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళ దృష్టిలో కానీ పెట్టడం జరిగింది. అదేవిధంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాట్లు మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంఆర్పీఎస్ నాయకులు సమావేశాన్ని అడ్డుకున్నారు. విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు కానీ ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదని ఎంఆర్పీఎస్ నాయకుడు కోలా కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యసభలో ఆమోదించినట్లు పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. కార్యక్రమంలో చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ డిఈ యాదవ్ పలువురు పాల్గొన్నారు. 26 నవంబర్ 1949 రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగ
హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.